Hello guys, once again welcome to our channel Movie Lab. Finally the wait is over. ఇంకా కూలీ మూవీ చూసిన తర్వాత నాకైతే వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. అది మ్యాటర్. జస్ట్ ఇప్పుడే ఫుల్ మీల్స్ తినేసి వచ్చేసా థియేటర్ నుంచి. అలా ఉంది మూవీ. ఇంకా థియేటర్ నుంచి బయటికి రాగానే ఇన్స్టా ఓపెన్ చేసి రివ్యూస్ చూస్తే వార్ 2 టీం వాళ్ళ ఫ్యాన్స్ కూలీకి ఆపోజిట్ నెగిటివ్గా రివ్యూస్ ఇస్తున్నారు. కూలీ ఫ్యాన్స్ ఏమో వార్ 2కి రివ్యూస్ నెగిటివ్గా ఇస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మీకు ఎలా అనిపిస్తే అదే చూడండి, మీకు ఏది అనిపిస్తే అదే చూడండి మూవీ. అంతేగాని ఎవరి రివ్యూస్ పట్టించుకోవద్దు. మీకు అనిపించింది చూడండి. ఈ రివ్యూలో కూడా నాకు అనిపించింది నేను చెప్తున్నా హానెస్ట్గా. నేను ఎవరి ఫ్యాన్ కాదు, యాజ్ ఏ టీఎఫ్ఏ బాన్స్ అంతే. సో కూలీ చూసిన తర్వాత అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. రజనీకాంత్ మూవీలో బాగా వెయిట్ చేసిన మూవీస్లో ఒకప్పుడు కబాలీ వెయిట్ చేశారు, ఇప్పుడు కూలీ కోసం వెయిట్ చేశారు. కబాలీ కొంచెం డిసప్పాయింట్ చేసింది, బట్ కూలీ అలా అయితే జరగలేదు, మంచిగా సాటిస్ఫై చేసింది. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే రజనీకాంత్ స్వాగ్ ఎన్ని రోజులైంది స్క్రీన్ మీద అలా చూసి ఆ స్వాగ్ ఆ స్టైల్ మెయింటైన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది. కంబ్యాక్ ఇది అయితే ఎస్పెషల్లీ ఆ వాకింగ్ స్టైల్ మాత్రం ఎవరికి రాదబ్బా. ఆయన చేసినట్టు వేరే ఒకరు చేసినా అంత చూడదగ్గ ఉండదు, కానీ ఆయన వాకింగ్ స్టైల్ అయితే సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా మూవీలో భాషలో ఉన్న లుక్ ఉంటుంది ఇందులో. ఆ సీన్స్ పడినప్పుడు వేరే లెవెల్. థియేటర్లో విజిల్స్ మామూలుగా పడలేదు. డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్. ఈ కూలీకి ఎంత క్రేజ్ వచ్చిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ లోకేష్ కనగరాజ్. నిజంగా వేరే డైరెక్టర్ అయితే ఎంత క్రేజ్ రాకపోదునేమో. బట్ విక్రమ్ బెస్టా కూలీ బెస్టా నన్ను అడిగితే విక్రమే టాప్లో ఉంటుంది. సో దాని టేకింగ్ అలా ఉంటుంది. సో దానితో పోలిస్తే కొంచెం తగ్గింది ఇందులో. బట్ ఓకే, చూడొచ్చు ఖచ్చితంగా. కొన్ని షార్ట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. మూవీ హైప్ రావడానికి ఇంకొక పర్సన్ రీజన్, అదే మన బక్కోడు కొట్టిన బీజం ఒక్కో దగ్గర కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఓకే, ఓవరాల్గా ఓకే, ఇట్స్ గుడ్. ఇంకా కింగ్ నాగార్జున కోసం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఆయన క్యారెక్టర్కి ఆయన స్టైల్కి నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అంత ప్రిఫరెన్స్ ఏమీ ఇవ్వలేదు అనిపించింది. బట్ స్టోరీ తగ్గట్టు అయితే వాళ్ళు మూవ్ చేశారు. సో ఇట్స్ గుడ్. ఇంకా మూవీలో శోభన్ షఫీర్ అయితే ఇచ్చి పడేసాడు. ఉన్నంత వరకు ఎర్రగొడేసాడు అనుకో. యాక్టింగ్ మామూలుగా లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది, టైమింగ్ కూడా. ఇంకా నెక్స్ట్ మన ఉపేంద్రానికి ఫ్యాన్స్ మామూలుగా ఉండదు కదా. వచ్చాడు, ఎర్రగొట్టాడు, వెళ్ళిపోయాడు. కానీ ఉన్నంత వరకు కూడా టూ గుడ్ ఉంది. ఇంకా అమెరికన్ క్యారెక్టర్ కూడా చాలా నీట్గా, మరీ ఓవర్ కాకుండా మరీ తక్కువ కాకుండా ఓకే నీట్గా ప్రజెంట్ చేశారు. సో క్లైమాక్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమెరికన్ ఉండడం వల్ల. సో అది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు బాగా చేశారు. ఇంకా మూవీలో నెగిటివ్స్ వచ్చేసారు ఇప్పటికి. సెకండ్ హాఫ్ ఒక 30 to 40 minutes ఏంటి అక్కడక్కడే తిరుగుతున్న ఫీల్ అయితే వస్తుంది. సో అది తప్పించి మిగతా మూవీ అంతా ఫాస్ట్గానే ఉంటుంది, ఎక్కడ బోర్ కట్టదు. సో ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25. సో ఇది నా పర్సనల్ రేటింగ్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్ గైస్.